మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నెపోలియన్ హిల్ చెప్పిన విజయానికి 5 నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా. లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని ముఖ్యాంశాలు మీకు అర్థమవుతాయి మిత్రులారా. అవునండి, మీ జీవితంలో మీరు ఎంత డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు, ఎలాంటి స్థాయికి ఎదగాలి అనుకుంటున్నారు, మీ కుటుంబానికి ఎలాంటి జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారు, ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. విజయం అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదండి. విజయం అనేది అదృష్టం వల్ల వచ్చేది కాదు. విజయం అనేది ఒక్క రోజులో జరిగే అద్భుతము కాదు. మన ఆలోచనలు, నిర్ణయాలు, అలవాట్లు, చర్యలు కలిసి నిర్మించేదే విజయం అని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచ ప్రఖ్యాత రచయిత అయిన నెపోలియన్ హిల్ తన థింక్ అండ్ గ్రో రిచ్ వంటి బుక్లో ఆయన రచనల్లో విజయానికి అవసరమైన అనేక సూత్రాలను వివరించారు. ఈరోజు మనం ఆయన ఆలోచనల నుంచి విజయానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం. ఈ 5 నియమాలు కేవలం వినకండి, మీ జీవితంలో అమలు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుసుకోవడం జ్ఞానం, అమలు చేయడం విజయానికి మొదటి అడుగు అనే సత్యాన్ని తెలుసుకోండి. ఫస్ట్ నియమం ఏంటంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీరు విజయం సాధించాలని అనుకుంటున్నారా? అయితే మీరు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోండి అంటాడు. ఇది మొదటి నియమం మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకోండి. చాలామంది జీవితంలో కష్టపడుతున్నారు, కానీ వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళి నాకు ఏదైనా టికెట్ ఇవ్వండి అంటే అతను తన గమ్యస్థానానికి ఎలా చేరుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా నాకు డబ్బు కావాలి, నాకు విజయం కావాలి, నాకు మంచి జీవితం కావాలి అని మాత్రమే మీరు అనుకుంటే సరిపోదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ఎంత సంపాదించాలి, ఎప్పుడు సంపాదించాలి, ఏ పని ద్వారా సంపాదించాలి, ఎలాంటి వ్యక్తిగా మారాలి. ఉదాహరణకు, నేను డబ్బు సంపాదించాలి అనేది మీ కోరిక అయితే, నేను వచ్చే 12 నెలల్లో నా ఆదాయాన్ని పెంచడానికి ఒక కొత్త నైపుణ్యం నేర్చుకుంటాను, ప్రతిరోజు దానికి 2 గంటలు కేటాయిస్తాను, వారానికి ఒకసారి నా పురోగతిని కొలుస్తాను. ఇది లక్ష్యానికి దగ్గరైన ఆలోచన అని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీ లక్ష్యాన్ని ఒక కాగితంపై రాయండి. ఉదయం లేచినప్పుడు చదవండి, రాత్రి పడుకునే ముందు చదవండి. మీ మెదడుకు మీరు పదే పదే ఏ దిశను చూపిస్తే మీ ఆలోచనలు ఆ దిశలో ప్రయాణించడం ప్రారంభిస్తాయని సత్యం తెలుసుకోండి. లక్ష్యం లేని జీవితం గాలి ఎటు వీస్తే అటు వెళ్ళే పడవ లాంటిదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. నా జీవితానికి దిశను నేనే నిర్ణయిస్తానని చెప్పుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, రెండవ నియమం ఏంటంటే మీపై మీకు నమ్మకం పెంచుకోండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, ఇదే రెండవ నియమం. మీపై మీకు నమ్మకం ఉన్న రోజు ప్రపంచం మీపై నమ్మకం ఉంచుతుందని గుర్తుపెట్టుకోండి. దాని గురించి ముందు మీపై మీరు నమ్మకం పెట్టుకోవాలి. మీరు మీ లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మొదటగా ఎవరు మిమ్మల్ని ఆపుతారో తెలుసా? చాలాసార్లు మనమే ఆపుకుంటాం, మన లక్ష్యాన్ని మనమే ఆపుకుంటాం. నేను చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, నా వయసు అయిపోయింది, నాకు అవకాశం లేదు, నా కుటుంబం నాకు సహకరించదు, ఇతరులు ఏమనుకుంటారో ఏమో. ఇలాంటి ఆలోచనలు మీ యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీకు ప్రతిరోజు ఏ మాటలు చెబుతున్నారో గమనించండి. నేను చేయలేను అనే మాటకు బదులుగా నేను ఎలా చేయగలను అని ప్రశ్నించండి. ఈ ఒక్క ప్రశ్న మీ ఆలోచన విధానాన్ని మార్చగలదు అన్న సత్యాన్ని నమ్మండి. మీకు సమస్య కనిపిస్తే ఇది ఎందుకు జరుగుతుంది అని మాత్రమే అడగకండి. దీనికి పరిష్కారం ఏమిటి అని అడగండి మై డియర్ ఫ్రెండ్స్. అవును మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక సమస్య కనిపిస్తే ఇది ఎందుకు నాకే సమస్య వస్తుంది అని మీరు అడగకండి. దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగినప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది. మీరు మొదటిసారి ప్రయత్నించినప్పుడు విఫలం కావచ్చు, రెండవసారి కూడా విఫలం కావచ్చు, కానీ విఫలం మీ సామర్థ్యానికి తుది తీర్పు కాదు. అది మీకు ఒక పాఠం అని గుర్తుపెట్టుకోండి. విఫలం అంటే నువ్వు చేయలేవు అని కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా చేస్తే పని చేయదని చెప్పే అనుభవం లాంటిదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీపై మీరు నమ్మకం పెంచుకోండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, విఫలం అంటే నువ్వు చేయలేవు అని కాదు, ఇలా చేస్తే పని చేయదు అని చెప్పే అనుభవాన్ని తెలుసుకోండి. కాబట్టి మీపై మీరు నమ్మకం పెంచుకోండి. ప్రతిరోజు మీరు చెప్పుకోండి, నేను నేర్చుకోగలను, నేను మారగలను, నేను ఎదగగలను, నేను ప్రయత్నిస్తాను, నేను ఆగనని. ప్రతిరోజు మీరు ఇలా చెప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారో పాజిటివ్ మైండ్ సెట్ మీలో మీకు ఏర్పడుతున్న సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మూడో నియమం ఏంటంటే మీరు నిరంతరం చర్య తీసుకోండి. మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో దానికి చర్య తీసుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్. లక్ష్యం ఉండడం మంచిదే, నమ్మకం ఉండడం మంచిదే, కానీ చర్య లేకుండా లక్ష్యం కేవలం కలగానే మిగిలిపోతుందనే సత్యాన్ని తెలుసుకోండి. చాలామంది విజయవంతం కావాలని కోరుకుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే ప్రతిరోజు దానికోసం పని చేస్తారు. మీరు ఒక పుస్తకం చదివితే మీ జీవితం మారదు మై డియర్ ఫ్రెండ్స్.
ఆ పుస్తకంలో నేర్చుకున్న విషయాన్ని మీరు అమలు చేస్తేనే మార్పు వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు వ్యాపారం గురించి 100 వీడియోలు చూడవచ్చు, కానీ ఒక చిన్న అడుగు వేయకపోతే మీ ఆదాయం మారదనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఆరోగ్యం గురించి ఎన్నో వీడియోలు చూడవచ్చు, కానీ ప్రతిరోజు మీరు వ్యాయామం చేయకపోతే ఫలితం రాదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే నాలెడ్జీ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ రిజల్ట్ అనే సత్యాన్ని తెలుసుకోండి. మీకు ఒక పెద్ద లక్ష్యం ఉంటే దాన్ని చిన్న చిన్న పనులుగా విభజించండి. రోజుకు ఒక గంట, రోజుకు ఒక కొత్త విషయం, రోజుకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం, రోజుకు ఒక కొత్త నైపుణ్యం, రోజుకు ఒక ముఖ్యమైన పని. ఇలా చిన్న చిన్న చర్యలు కాలక్రమంలో పెద్ద ఫలితాలను ఇస్తాయని సత్యాన్ని తెలుసుకోండి. ఒక రోజులో ఒక చెట్టు పెరగదండి. మీరు భూమిలో ఒక విత్తనం నాటేశారు, అది వెంటనే ఒక చెట్టుగా పెరగదు కదా. కానీ ప్రతిరోజు మీరు ఏదైతే విత్తనం పెట్టారో ప్రతిరోజు మీరు నీరు పోస్తే ఒకరోజు అది పెద్ద చెట్టుగా మారుతుంది. ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్? అదేవిధంగా మీరు చేసే చిన్న చిన్న చర్యలను ఎప్పుడు తక్కువగా అంచనా వేయకండి. ఈరోజు మీరు చేసే చిన్న పని రేపటి మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అందుకే ముందుకు కదలండి, చర్య తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 4వ నియమం ఏంటంటే పట్టుదలతో కొనసాగండి. మీరు ఏదైతే నిర్ణయించుకున్నారో దాన్ని పట్టుదలతో చేయండి, పట్టుదలతో కొనసాగండి. పేషెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్. విజయం సాధించడంలో ప్రతిభ కంటే కూడా పట్టుదల చాలా ముఖ్యమైనది తెలుసుకోండి. ఎందుకంటే చాలామంది మొదలు పెడతారు కానీ మధ్యలో ఆపేస్తారు. మొదటి వారంలో ఉత్సాహం, 2వ వారంలో ఉత్సాహం, 3వ వారం సమస్య, 4వ వారం ఇది నాకు పని చేయదు అని వదిలేస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, విజయవంతమైన వ్యక్తులను చూడండి. ఆ వ్యక్తి ఎలా ఉంటారో చూడండి. అతను సమస్య వచ్చినప్పుడు మార్గాన్ని మార్చవచ్చు కానీ విధానాన్ని మార్చాడండి. అతను వెళ్ళే విధానాన్ని మార్చుకోవచ్చు కానీ ఖచ్చితంగా వెళ్తాడండి. వేగాన్ని తగ్గించవచ్చు కానీ లక్ష్యాన్ని వెంటనే వదిలిపెట్టాడు. మీరు ఒక్కసారి విఫలమైతే మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళీ విఫలమైతే ఏం తప్పు జరుగుతుందో తెలుసుకోండి, మార్చండి, మళ్ళీ ప్రయత్నించండి. మీ దిశను మార్చండి, మళ్ళీ ప్రయత్నించండి. ప్రతి వైఫల్యం తర్వాత మీరు కొంచెం తెలివిగా మారాలి. మీ జీవితంలో ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా దాన్ని మీ ముగింపుగా చూడకండి. అది మీ ప్రయాణంలో ఒక అధ్యాయంగా చూడండి మై డియర్ ఫ్రెండ్. మీకు గుర్తుండాలి, నెమ్మదిగా వెళ్ళడం ఓటమి కాదు, ఆగిపోవడం మాత్రమే మీ ప్రయాణాన్ని ముగిస్తుంది. ఇది మీ కుందేలు తాబేలు కథలో మీరు తెలుసుకోవచ్చు. మీ కళ పెద్దదైతే మీ పట్టుదల కూడా పెద్దదిగా ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం 5వ నియమం ఏంటంటే మీరు సరైన వ్యక్తులతో కలిసి ఎదగండి. ఇది 5వ నియమం మై డియర్ ఫ్రెండ్స్. ఒక మేధావి చెప్తాడు, మీరు 5గురు పాజిటివ్ వ్యక్తులతో ఉంటే 6వ వ్యక్తి పాజిటివ్గా మీరే ఎదుగుతారు, మీరే మారుతారు. మీరు 5గురు నెగటివ్ వ్యక్తులతో నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతో మీరు ఉన్నట్టయితే 6వ వ్యక్తి మీరే అవుతారని చెప్తారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసాన్ని మీరు మీ జీవితాన్ని మీరు విజయవంతంగా మార్చుకోవాలనుకుంటే, మీ జీవన విధానాన్ని మీరు హ్యాపీగా సంతోషకరమైన జీవనంగా మార్చుకోవాలంటే మీరు ఏ వ్యక్తులతో ఉంటున్నారనేది చాలా చాలా ముఖ్యమైన ఫ్రెండ్. సరైన వ్యక్తుల సహకారం, మీ చుట్టూన్న వ్యక్తులు మీ ఆలోచనలపై ప్రభావం చూపుతారని తెలుసుకోండి. మీరు ఎప్పుడు ఇది సాధ్యం కాదు, ఎవరూ చేయలేరు, డబ్బు సంపాదించడం చాలా కష్టం, అదృష్టం ఉంటేనే విజయం వస్తుంది అనే మాటలు వినే వాతావరణంలో ఉంటే మీ ఆలోచనలు కూడా క్రమంగా అదే దిశలోకి వెళ్ళవచ్చు. అందుకే మీ జీవితంలో ఎదగాలని కోరుకునే వ్యక్తులతో సంబంధాలు పెంచుకోండి. మీకంటే ఎక్కువ తెలిసిన వారిని దగ్గరకు వెళ్ళి నేర్చుకోండి. మీకు నిజాయితీగా సూచనలు ఇచ్చే వ్యక్తులను గౌరవించండి. మీ లక్ష్యాలను అర్థం చేసుకుని వ్యక్తులతో కలిసి పనిచేయండి. అవును మై డియర్ ఫ్రెండ్స్, మీ లక్ష్యాలను అర్థం చేసుకునే వ్యక్తులతో మీరు కలిసి పనిచేయండి. సరైన వ్యక్తి మీకు ఒక కొత్త ఆలోచన ఇవ్వగలడు. ఒక కొత్త ఆలోచన మీ జీవితానికి ఒక కొత్త దిశ ఇవ్వగలదని సత్యాన్ని తెలుసుకోండి. కాబట్టి మీ పరిసరాలను జాగ్రత్తగా ఎంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 5 నియమాలను మరోసారి గుర్తు చేసుకుందాం. మొదటి నియమం ఏంటి? స్పష్టమైన లక్ష్యం. రెండోది, మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. రెండో నియమం ఏంటంటే మీపై మీకు నమ్మకం. నేను చేయలేను అనే మాటను మార్చి నేను ఎలా చేయగలను అని అడగండి మై డియర్ ఫ్రెండ్స్. మూడో నియమం చర్య. ఆలోచించడం మాత్రమే కాదు, ప్రతిరోజు ఒక అడుగు వేయండి మై డియర్ ఫ్రెండ్స్. 4వ నియమం పట్టుదల. వైఫల్యం వచ్చినప్పుడు ఆగిపోకండి, నేర్చుకోండి, మార్చండి, మళ్ళీ ప్రయత్నించండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, 5వ నియమం సరైన వ్యక్తులతో కలిసి ఎదగండి. మీ ఆలోచనలను పెంచే వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకురండి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీ భవిష్యత్తు ఈరోజు ఒక్కసారిగా నిర్మించబడదు. అవును మై డియర్ ఫ్రెండ్స్, మీ భవిష్యత్తు ఈరోజు ఒక్కసారిగా నిర్మించబడదు. మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న నిర్ణయాలతో అది నిర్మించబడుతుందన్న సత్యాన్ని తెలుసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఇంకెవరి కోసం ఎదురు చూడను. నా లక్ష్యాన్ని నేనే నిర్ణయిస్తాను.
నా మీద నేను నమ్మకం పెంచుకుంటాను. ప్రతిరోజు నేను ఏదైతే కావాలి అనుకుంటున్నానో ప్రతిరోజు చర్య తీసుకుంటాను. వైఫల్యం వచ్చినా నేర్చుకుంటాను. నా లక్ష్యం సాధించే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. మీ యొక్క పరిస్థితులు మీ యొక్క భవిష్యత్తును నిర్ణయించవు మై డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ చర్యలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయని గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ రోజు నుంచే మీరు ప్రారంభించండి. చిన్న అడుగైనా వేయండి. మీ జీవితంలో గొప్ప మార్పు రావడానికి కావలసిన మొదటి రోజు ఈ రోజే కావచ్చు. ఇది మీ కలను కేవలం కలగా ఉంచకండి. దాన్ని ఓ లక్ష్యంగా మార్చండి. లక్ష్యాన్ని చర్యగా మార్చండి. చర్యను విజయంగా మార్చండి. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరి జీవితం అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో కనీసం ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియోలు చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి ప్రేరణాత్మక వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. ధన్యవాదములు.